ఒకటి కాదు, 2 కాదు. 4400,00,00,000 స్కామ్‌ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు అని ఏపీసీఐడీ ఆరోపిస్తోంది. ఆరోపించడమే కాదు, దీంట్లో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసింది. సో, ఈ అంశంలో కూడా అంటే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎట్లాగైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో, ఈ కేసులో కూడా ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? అవకాశాన్ని వీళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారా? లేకపోతే అసలు ఈ స్కామ్ ఏంటి? ఇది నిజంగా జరిగిందా? నిజంగా జరిగితే దీని వెనక ఉన్నటువంటి వాళ్ళెవరు? అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో, చాలామందికి టాపిక్ గురించి తెలీదు. కాబట్టి ఈ వీడియో మీ వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టండి. చాలామంది చూసే అవకాశం ఉంది. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనట్లా, లైక్ చేసుకోమనట్లా, ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయమని అడుగుతున్నా అంతే. సో, విషయానికొస్తే అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేసేటువంటి కొన్ని నెలలు లేదా వారాల ముందు అధికారంలో ఉన్నటువంటి ఆ లూప్ హోల్ని వాడుకుని ఆ ఏరియాలో ఉండేటువంటి అమరావతికి సంబంధించిన ఏరియాలో ఉండేటువంటి ఆన్సైడ్ భూములన్నీ కూడా ఈ అసైన్డ్ భూములు అంటే కంప్లీట్లీ ఎస్సీ ఎస్టీ కొన్ని సామాజిక వర్గాలకు ఉండేటువంటి అసైన్డ్ భూముల్ని తన బినామీలు అట్లాగే మాజీ మంత్రి నారాయణ యొక్క బినామీలకి మార్చేసుకున్నారు. వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసి వీళ్ళ బినామీలు కొనుక్కున్నారు అనేది సిఐడి చేస్తున్న ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ఇది ఎంత ల్యాండ్కి సంబంధించింది? దాదాపు 1,100 ఎకరాలకు సంబంధించింది. 4,400 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క ఎకరాన్ని యావరేజ్గా కొన్ని ఎక్కువ కొంటారు, కొన్ని తక్కువ కొంటారు. 4.4 కోట్ల లెక్కకి వీళ్ళు పర్చేజ్ చేశారు అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ వినిపిస్తున్న ఈ పరిస్థితుల్లో దీన్ని ప్రూవ్ చేయడానికి సిఐడి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా అనేక ఆధారాలను సమర్పించామని చెప్తున్నటువంటి సిఐడి ఈ కేసులో ఎట్లాంటి ఆధారాలను సమర్పిస్తారు అనేది ట్రిక్కీ క్వశ్చన్. ఎందుకంటే అసలు అసైన్డ్ భూములు కానీ ఇతర భూములు కానీ ఇట్లా వేరే వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసి మళ్ళీ ఇక్కడ రాజధాని వస్తుంది కాబట్టి రేట్లు పెరుగుతాయి కాబట్టి మళ్ళీ వీళ్ళే ప్రభుత్వానికి అమ్ముకున్నారు అనేది ఇదంతా ఒక ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటువంటి కాన్సెప్ట్ని గతంలోనే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే సుప్రీంకోర్టులో కూడా నిలబడనటువంటి పరిస్థితి ఉంది. సో, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎవరన్నా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉందా అనేది మనం ఒకసారి చూద్దాం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ, ఇతర మంత్రులు వారి బినామీలు అంటే ప్రాక్సీలు కబ్జా చేశారని సిఐడి అందులో పేర్కొంది ఛార్జ్షీట్లో. ల్యాండ్ పూలింగ్ పథకం కింద ఆన్సైడ్ భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందన్న ధీమాతోనే వారికి ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వకుండా తక్కువ ధరకి భూములు కొనుగోలు చేశారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత అసైన్డ్ భూముల్ని ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఒక జీవో జారీ చేయాలని మంత్రులు అప్పటి ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నిందితులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, అంజనీ కుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాములతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని, వారు అప్పటి మంత్రులు బినామీలుగా వ్యవహరించి పేదల అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. నిషేధిత జాబితాలోని భూముల మీద రిజిస్ట్రేషన్లు, జీపీఏలు అనుమతించాలంటూ మంగళగిరిలోని సబ్ రిజిస్ట్రార్ అధికారుల మీద ఒత్తిడి తీసుకురాగా సంస్థల నుంచి సుమారు 16 కోట్ల నిధులు వచ్చినట్లుగా విచారణలో స్పష్టమైన ఆధారాలని సమర్పించింది ఏపీసీఐడి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నారాయణ గారికి అప్పట్లో ఈ కాలేజీలు, స్కూల్స్ అవన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇందులోంచి 16 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యింది అనేటువంటి ఒక మెయిన్ పాయింట్, ఆ మెయిన్ లూప్ హోల్ దొరికింది ఏపీసీఐడికి. దాంతో వాళ్ళు ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు అసైన్డ్ భూముల రైతులు చెల్లించి నారాయణ బినామీల పేర్ల అక్రమ విక్రయ ఒప్పందాలు పొందారని సిఐడి అంటుంది. అతను తన కోసం 162 ఎకరాల అసైన్డ్ భూముల్ని అక్రమంగా సంపాదించాడు. నారా చంద్రబాబు నాయుడు, పి నారాయణకి రాజకీయంగా అనుబంధం ఉన్న ఇతర సహచరులు కూడా రాజధాని నగరంలో 100 ఎకరాల అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకున్నారు అని సిఐడి స్పష్టంగా రాసింది. 164 సెక్షన్ సిఆర్పిసి కింద సీనియర్ ఐఏఎస్ అధికారులు మేజిస్ట్రేట్ ముందు నిలదీశారని, అప్పటి అడ్వకేట్ జనరల్, హైకోర్టు లా సెక్రటరీ అభిప్రాయాలను ఐఏఎస్ లేవనెత్తిన అభ్యంతరాలను అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు, నారాయణ జీవో 41ని జారీ చేశారని ఏజెన్సీ పేర్కొంది. అంటే ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు అసైన్డ్ భూములు తీసుకోకూడదనే దాన్ని కూడా పైనుంచి కవర్ చేస్తూ జీవో నెంబర్ 41ని తీసుకొచ్చారనేది ఏపీసీఐడి చేసినటువంటి ప్రధాన ఆరోపణ. అయితే దీనికి టీడీపీ సమాధానం ఏంటంటే, మీరు ఇదివరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ కూడా నానా హడావుడి చేశారు, బట్ అది కూడా సుప్రీంలో నిలబడలేదు కదా, మీరు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ముందు ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు తప్ప ఇందులో జరిగేటువంటి పరిస్థితి లేదు, మీరు ఇందులో ప్రూవ్ చేసేటువంటి అంశాలు కూడా లేవు అంటూ తెలుగుదేశం పార్టీ దీనికి కౌంటర్ ఇస్తుంది. సో, రాజకీయంగా ఇది చంద్రబాబుని ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తుందా, మళ్ళీ అరెస్ట్కి తీసుకెళ్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.